హలో గైస్, ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఎవరైతే యూకేకి ట్రావెల్ చేస్తున్నారో ఈ 4 స్కిల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. అప్పుడే మీకు ఇక్కడ పార్ట్ టైం అనేది ఈజీగా వస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి బొచ్చెలు కడగటం అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకేనా? సో మీరు బొచ్చెలు కడగటం అయితే ప్రాక్టీస్ చేయండి, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మనకి ఇక్కడ రెస్టారెంట్స్ లోనే ఉంటాయి కాబట్టి బొచ్చెలు కడగడం అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మనకి జాబ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూటలు మేయడం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి జాబ్స్ మనకి ఎక్కువ వేర్ హౌసెస్ లో కూడా ఉంటాయి కాబట్టి మనకి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలిగితే మనకి అన్ని ఎక్కువ షిఫ్ట్స్ ఇస్తారు, అంత ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నుంచోవడం. ఓకేనా? మన స్కూల్స్ లో కాలేజెస్ లో లైక్ బయటికి పంపించి నుంచోబెట్టేవాళ్ళు కదా, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. లైక్ సెక్యూరిటీ జాబ్స్ లాగా ఉంటాయి అనమాట. వాళ్ళు ఎక్కడ నుంచోబెడితే అక్కడ నుంచోవాలి, దానికి మనకి వీళ్ళైతే పే అనేది ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్రెడీ నేర్చుకుంటాం కదా అని అనుకోవద్దు. కమ్యూనికేషన్ స్కిల్స్ దేనికి అంటే ఇక్కడ లైక్ ఏదైనా వెయిటర్ జాబ్స్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా కస్టమర్స్, అప్పుడు అడుగుతారు కదా, యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ సార్, ఈజ్ దట్ ఫైన్ సార్ అని, అలా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకున్నాను అనమాట. సో ఈ స్కిల్స్ అనేవి ఉంటే మీరు ఈజీగా ఇక్కడైతే పార్ట్ టైం అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. అంతేగాని ఇక్కడ మనకి ఏదో సిస్టమ్ ఇచ్చి ల్యాప్టాప్ ఇచ్చి టిక్కు నొక్కుంటూ కూర్చోండి పే ఇస్తాము అని అలా అయితే ఏముండదు అనమాట. సో వీటన్నిటికీ ఫిక్స్ అయ్యి ఈ స్కిల్స్ అన్ని నేర్చుకొని అప్పుడే యూకేకి రండి. అప్పుడే మీకు ఈజీగా పార్ట్ టైం అనేది వస్తుంది. ఓకేనా?